అమ్మవారికి హవిస్సు చేయడం జరుగుతుంది. హవిస్సుని చక్కగా ఉడికేటట్లు చూసుకోవాలి. ఉడికిన తర్వాత దాంట్లో తెల్ల నువ్వులు మరియు బెల్లం ఈ రెండు కలపాలి. ఇది పొడి బెల్లం. ఇది చక్కగా ఈ విధంగా ఆర్గానిక్ బెల్లం తీసుకొని రావడం జరిగింది. ఈ బెల్లాన్ని ఇప్పుడు ఆ హవిస్సులో కలుపుతాము. ఇదేమో ఆవు పాలు, దేశీవాళి ఆవు పాలు తీసుకొని రావడం జరిగింది. ఇంకా సేపట్లో కలిపి హోమం చేయడం జరుగుతుంది. ఇక ఇవేమో తోక మిరియాలు. ఇవి తోక మిరియాలు చాలా విశేషమైంది చండీ హోమంలో. ఇది తెల్ల ఆవాలివి. ఇవి తెల్ల ఆవాలివి. ఇది విప్ప పువ్వు శ్రీశైలం నుండి తీసుకొని రావడం జరిగింది. విప్ప పువ్వు ఇది. ఇది మాదీ ఫలం. మాదీ ఫలం 13 ముఖాహుతులు ఉంటాయి, మహాహుతులు ఉంటాయి, అందులో ఉపయోగిస్తామన్నమాట. ఇదేమో వెలక్కాయ. వెలక్కాయ ఇదేమో మొత్తం అన్ని సుగంధ ద్రవ్యాలన్నీ కూడా చూర్ణం చేసి పెట్టుకున్నటువంటి పౌడర్. ఇది వాడటం కూడా చాలా విశేషం చండీ హోమంలో. ఇక ఇవి గులాబ్ పూలు. ఇది పూర్ణాహుతి ద్రవ్యం. ఇదేమో రక్తచందనం అంటారు దీన్ని. ఈ చండీ హోమంలో ఉపయోగించడం చాలా విశేషం. ఇవన్నీ ఫలాలు, దానిమ్మ ఫలం, కాశ్మీర ఫలం, జామ పండు మొదలైనవన్నీ కూడా. అవి అరటిపళ్ళు. మా పిల్లవాడు ఉత్సాహంగా సేవ చేస్తున్నాడు అమ్మవారికి. ఇక ఉవాచ మంత్రాలు అని ఉంటాయి మధ్య మధ్యలో. రాజోవాచ స్వాహ అని వస్తూ ఉంటాయి. ఆ ఉవాచ మంత్రాల్లో ఉపయోగించవలసినటువంటి తాంబూలాలవి. అవి నవగ్రహ హోమానికి నవధాన్యాలు, జీడిపప్పు, కిస్మిస్ పళ్ళు మొదలైనవన్నీ కూడా హోమం సమయంలో నివేదనకి. ఇదేమో చెరుకు గడ, బిల్వపత్రం. ఇక చండీ హోమానికి ఈ యొక్క గుమ్మడికాయ కూడా చాలా ప్రధానమైంది. మంచి గుమ్మడికాయ, నారికేళ ఫలం, తేనె, ఈ విధంగా అన్నీ కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. ప్రధానమైంది ఆవు నెయ్యి. కిలో 4000 రూపాయలు దేశీవాళి ఆవు నెయ్యి. ఇటువంటి ఆవు నెయ్యితో కాశీలో హోమం చేయటం అంటే అది అనేక జన్మల పుణ్యఫలం. మనం అందరం ఎంతో పుణ్యం చేసుకున్నాం కాబట్టి కాశీలో ఇంత భక్తితో త్రికరణ శుద్ధిగా సశాస్త్రీయంగా ఎక్కడ కూడా మంత్రలోపం, స్వరలోపం, అక్షరలోపం, భక్తిలోపం కలగకుండా చాలా జాగ్రత్తగా హోమాలు చేస్తున్నాం మనం. హర హర మహాదేవ. సర్వమంగళ. ఓ గాయక దూద్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. హర హర మహాదేవ. గోమాతల్ని మనం రక్షించుకోవాలి. ఆవు పాలు లేకపోతే మనం హోమాలు చేయలేము. ఆవు నెయ్యి, ఆవు పాలు మొదలైనవి. కాబట్టి గోమాతల్ని రక్షించుకోవాలి. అవే పెద్ద యాగం అసలు. ఆ గోమాతల్ని, వేదాలని, బ్రాహ్మణోత్తముల్ని రక్షించుకోవాలి మనం. ఆడవాళ్ళని, వీళ్ళందరూ రక్షింపబడాలి. అప్పుడే లోకా సమస్తా సుఖినో భవంతు. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు అంటోంది వేదం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. ఇటువంటి యాగాలు, హోమాలు అన్నీ కూడా అనేకం జరుగుతూ ఉండాలి. అప్పుడే ఈ యొక్క ఉపద్రవాలన్నీ కూడా తగ్గుతాయి. హర హర మహాదేవ. హర హర మహాదేవ. ఉడకాలి. ఇంకా కూడా హవిస్సు బాగా ఉడకాలి. చక్కగా ఉడికిన తర్వాత అప్పుడు తెల్ల నువ్వులు, బెల్లము, ఆవు నెయ్యి వేసి కలిపి చక్కగా హోమం చేయాలి. ప్రతి శ్లోకం చెబుతూ ఆ శ్లోకం పూర్తయిన తరువాత హవిస్సు సమర్పించాలి.
పిల్లలకి ఈ వయసు నుండే చక్కగా అలవాటు చేయాలి ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 భగవతే మహాదేవ మహాదేవ.